సర్ప్రైజింగ్లీ ఏం చేశారంటే స్టూడియోలో మొట్టమొదటిసారిగా ఇట్లా ఇంత ఒక 40 నిమిషాలు స్టూడియోలో కూర్చొని వింటాం అంటే ఇట్లా పాటలు అందరూ షాక్ అయిపోయారు. ఆశ్రమం సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మొదటిసారి ఇలా కూర్చుంటున్నారు అని పేపర్ పెన్ పెట్టుకొని ప్రతి పాటలోనూ ఆయన అనిపించిన చేంజెస్ చేయాలనుకున్నాయి ఓకే అన్నవి అన్నీ రాసి పాట అవగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇలా అనుకుంటున్నా, అది అలా అనుకుంటున్నా, ఇలా. సో హీ ఈజ్ సో పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ ఆ రకంగా నిజానికి పెద్ద చేంజెస్ చెప్పలేదు, చాలా చిన్నవి. అండ్ ఇట్స్ ఓకే, యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ డిఫరెంట్ స్టైల్. సో అలా అన్నారే కానీ ఏది కూడా బాగా అప్రిషియేట్ చేయటం అని కాదు. ఇన్ఫ్యాక్ట్ తరుణ్కి వాళ్ళు కూడా, ఆయన కూడా నేను అన్నాను, ఆయన మీ వారణాసి షూట్ చూసి చాలా నచ్చేసి తరుణ్ గారు ఒక వారణాసి మీద, కాశీ మీద ఒక షూట్ చేశారు. ఎలా ఫోటోగ్రఫీ కని వెళ్ళి ఏదో ఇన్స్పైర్ అయ్యి మూవింగ్ విజువల్స్ కూడా తీశారు 5Dలో. దాన్ని అంతా కలిపి ఒక మోంటాజ్లా చేసి పెట్టారు. అది ఆయన చూసి ఇట్స్ బ్యూటిఫుల్, ఇలా ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి నాకు ఆ వీడియో చూపించారు. చూపించగానే తరుణ్కి నేను చెప్పాను, ఇట్లా సద్గురు మీ వారణాసి షూట్ చూసి చాలా బాగుందని చెప్పి నన్ను మీతో మాట్లాడమన్నారని. ఓ రియలీ, హీ సెడ్ హీ రియలీ లైక్స్ ఇట్. అంటే ఆయనకు కూడా ఎప్పుడు బాగుందని చెప్పలేదంటే, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఆయన తీసిన ఫోటోలు కూడా ఏంటి నేను ఇలా ఉన్నా, ఏంటి అలా ఉన్నా అంటారే తప్ప పొగడరు అని చెప్పి అన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ హిస్ స్టైల్ ఆఫ్ బ్రింగింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిజ్ కంప్లీట్గా. అంటే ఫ్రమ్ ద డే వన్, అంటే మొట్టమొదటిసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్కైనా ఏ రోజు కూడా నాకు పేరెంట్స్ అవనియండి, హస్బెండ్, నోబడి ఎవ్వరు కూడా ఒక వద్దు, కాదు, ఎందుకు అని అసలు ఎప్పుడు అలా చేయలేదు. దేవ్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్ విత్ ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఇన్ మై కెరియర్. అలాగే దీనికి అన్నిటికన్నా ఎక్కువే సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు. బికాజ్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ నేనే వెళ్ళా మా ఫ్యామిలీలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వటం కానీ ఏదైనా. కానీ ఏదో మార్పు జరిగిందని తెలిసి చూసి అందరూ కూడా వెళ్ళి ఇనిషియేట్ అయ్యారు. అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారు, ఎవ్రీవన్ ఇస్ ఇన్ టు. సో అందరూ కూడా దే వర్ వెరీ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ అవుతాంది అంటే డెఫినెట్గా అందరూ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు, స్టార్టింగ్ ఫ్రమ్ మ్యూజిక్, వీడియో, ఎవ్రీవేర్. సో ఓం నమః శివాయ, మహాదేవాయ నమః, మహాదేవాయ నమః. నమస్తేస్తు భగవన్, నమస్తేస్తు భగవన్ యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఆయన యాక్చువల్లీ ఈ ఆడియో రిలీజ్ అవ్వక ముందే, ఇన్వైట్ చేయడానికి వెళ్ళటం కన్నా ముందే వినిపించాను పాటలు. బికాజ్ నాకు ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ హిమ్ ఒక గురువులాగా. లైక్ మ్యూజికలీ నాకు ఏమనిపించినా ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఆలోచించిన వెళ్ళి ఆయనకి చెప్పాలని ఎందుకో అనిపించేది ఎప్పుడు కూడా. ఈ ప్రాజెక్ట్ అవ్వగానే మొదటిసారి విన్న, అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ విన్న మనిషి కీరవాణి గారే. అండ్ ఆయనకి బాగా నచ్చినవి, ఎస్పెషలీ ఆయనకి బాగా నచ్చిన పాట యాదేవి, దేవి స్తోత్రం ఒకటి ఉంటుంది. ఆయన ఇంకా రిలీజ్ రోజు కూడా చాలాసార్లు అన్నారు యాదేవి బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా చేశారని. యాక్చువల్లీ ఆ పాటలో ఒక్క ఇన్స్ట్రుమెంట్ సింథటిక్ సౌండ్ కూడా ఉండదు. ప్రతిదీ లైక్ వోకల్స్ నుంచి ఎవ్రీథింగ్ టు డూ విత్ వోకల్స్, ఎఫెక్ట్ లేకుండా హార్మోనీసు, వోకల్స్, ఇన్స్ట్రుమెంటు. సో ఎవ్రీథింగ్ వాజ్ లైవే చేయటం అయిందనమాట. సో చాలామంది హూ అండర్స్టాండ్ మ్యూజిక్ ఆ పాట చాలామందిని ఆకట్టుకుంది. సో ఆయనకి బాగా నచ్చిన పాట అది. అండ్ ఒక మాట అయితే అన్నారు, ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ
లైక్ ఆనర్ ఆ మాట అనిపించుకోవటం ఆయనతో. స్మిత ఏమనుకుంటే అది డెఫినెట్గా చేస్తుంది, సాధిస్తుంది. ఎటువంటి పని అయినా సరే, ఏ ప్రాజెక్టు పెట్టుకున్నా అది అయ్యేదాకా చూస్తుంది, దాని ఎండ్ దాకా తీసుకెళ్తుంది అని. సో ఐఎమ్ ఆనర్డ్ ఆయన నుంచి ఆ మాట రావటం. అండ్ అట్లాగా అట్లా ప్రతి ప్రాజెక్ట్ని ఏదైనా సరే, ఎస్పెషలీ ఇషానాని ఈ స్టేజ్ దాకా తేవటానికి నాకు ఎనర్జీ ఇచ్చినందుకు మై గురువుకి అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్గా నేను డివోషనల్ అనేది ఐ డోంట్ వాంట్ టు లీవ్ కంప్లీట్ ఇది అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నేనే ఇన్నాళ్ళు ఇటువంటి ఒక మ్యూజిక్కి, ఇటువంటి సింగింగ్కి నా వాయిస్ అంటే నేను ఆలోచించలేదు ఎప్పుడు. ఇదే మొదటిసారి అండ్ మొదటిసారి ప్రాజెక్ట్ ఇమీడియట్గా అవ్వటం అయింది. బట్ నాకెందుకో ద కైండ్ ఆఫ్ రివ్యూస్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఐఎమ్ లిస్నింగ్ టు ఫ్రమ్ పీపుల్, ఆడియన్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ అన్ని రకాలుగా కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. వాంట్ మీ ఐ ఫీల్ లైక్ డూయింగ్ మోర్ ఇన్ దిస్ లైన్ ఆల్సో. బట్ డెఫినెట్గా నేను ఇదొక్కటే చేస్తాను, ఇంకేది చేయను అని అనను. నా నెక్స్ట్ ఆల్బమ్స్తో కూడా తప్పకుండా చూస్తారు సూన్. బట్ ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అంతా కూడా డిజైన్ చేశాను. ఇప్పుడు దాకా నేను టచ్ చేయను ఎరీనా అగైన్. అండ్ మోర్ ఓవర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్లో ఇంకా అటువంటి స్టైల్ ఇంకా ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయలేదు, పెద్ద టచ్ చేయలేదు. సో వెరీ సూన్ ఐఎమ్ హోపింగ్ టు డూ సమ్ వర్క్ లైక్ దట్. అండ్ మళ్ళీ ఒకటి మాత్రం డెఫినెట్, బికాస్ నేను ఏ రోజు మ్యూజిక్ ఆర్ ఆర్ట్ని ఏ రోజు మనీ మేకింగ్ ప్రొఫెషన్ కింద నేను చూసుకోలేదు. అండ్ అలాగే కూడా నా నెక్స్ట్ ప్రాజెక్ట్కైనా సరే ఏదో ఒక మంచి కారణంకే చేస్తాను అని అనుకుంటున్నాను. బికాస్ దట్స్ హౌ ఐ వాంట్ మై మ్యూజిక్ టు గో ఇన్ టు పీపుల్ ఫర్ అ గుడ్ కాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ encouraging Ishana, me and the whole team, the project, because ఇప్పుడు వరకు చేసినవి అన్నీ ఒక ఎత్తు అయితే నాకు ఇషానా ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ ఇషానా ఆల్సో మీన్స్ ఈస్ట్, అంటే కొత్త మొదలు, న్యూ బిగినింగ్. సో నాకు నా కెరియర్కి అ లాట్ ఆఫ్ పీపుల్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్కి నిజంగా ఇదొక ఇషానా. అలాగే మీ అందరికీ కూడా స్పిరిచువలీ ఒక దిస్ ఇషానా షుడ్ రియలీ బీ అ వండర్ఫుల్ బిగినింగ్ టు అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే for all the encouragement and all those huge number of hits that I have on YouTube. Thanks to all of you, and looking forward to your encouragement for all my future projects.